హలో గైస్, నిన్నైతే రెడ్మీ నుంచి మనకి రెడ్మీ నోట్ 15 5G ఫోన్ అయితే లాంచ్ అయింది. ఎక్కడైతే 20,000 అబోవ్ అయితే వెళ్ళిపోతుంది అనుకున్నాను, అలానే పెట్టారు వాళ్ళు కూడా ప్రైస్. కాకపోతే బ్యాంక్ ఆఫర్స్ కలుపుకొని అండర్ 20,000 లోపల బేస్ వేరియంట్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం ప్రైస్ డీటెయిల్స్ విషయానికి వద్దాం. అందులో బేస్ మోడల్ చూసుకుంటే 8GB RAM 128GB మోడల్ మనకి 22,999 అయితే పెట్టారు. ఫస్ట్ సేల్లో కార్డ్ డిస్కౌంట్ 3,000 పోను 19,999 అయితే వస్తుంది. అలానే హయ్యర్ వేరియంట్ 8GB RAM 256GB వేరియంట్ 24,999 పెట్టారు. ఇది కూడా సేమ్ 3,000 కార్డ్ డిస్కౌంట్ పోను 21,999 అయితే వస్తుంది. దీని యొక్క ఫస్ట్ సేల్ చూసుకుంటే 9th January నుంచి అమెజాన్ అలానే mi.com లో అయితే సేల్ చేయబోతున్నారు. ఇంక ఈ వీడియోలో మనం ఈ రెడ్మీ నోట్ 15 ఆ ప్రైస్ రేంజ్ కి వర్తా కాదా, అలానే ఈ ఫోన్ యొక్క అప్గ్రేడ్స్ అలానే డౌన్ గ్రేడ్స్, అలానే ప్రెసెంట్ మార్కెట్ లో ఈ ఫోన్ కి అక్కడ కాంపిటీషన్ ఫోన్స్ ఏవి ఉన్నాయో అవైతే కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇంక లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికీ నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే కింద ఉన్న హైప్ బటన్ అయితే నొక్కండి, మన ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ రెడ్మీ నోట్ 15 యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్స్లో ఏది ఈ ఫోన్లో పాజిటివ్ అయింది, అలానే ఏది డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి, అవన్నీ అయితే డీటెయిల్గా చెక్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ మనం పాజిటివ్స్ చూసుకుంటే అందులో మెయిన్గా నాకు అనిపించింది వచ్చేసి దీని యొక్క అప్గ్రేడ్స్ అనమాట. ఇందులో ఏకంగా 4 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అలానే 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఓఎస్ విషయానికి వస్తే హైపర్ OS 2 అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మేజర్ పాయింట్ చూసుకుంటే దీని యొక్క కెమెరాస్ అనమాట. ఇందులో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా అయితే కూడా ఉంటుంది. అలానే ఫ్రంట్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే కూడా ఉంటుంది. వీటి యొక్క కెమెరా సెన్సార్స్ మాత్రం డిస్ప్లే చేయలేదు. ఇంకా వీడియో రెజల్యూషన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 4K up to 30 FPS సపోర్ట్ అయితే చేస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే 1080p up to 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాజిటివ్ చూసుకుంటే ఇది మనకి స్లిమ్ అండ్ స్లిక్ డిజైన్ అయితే వస్తుంది. ఇది మరీ అంత ఓవర్ వెయిట్ అయితే ఉండదు, మీకు అండర్ 180 grams అయితే ఉంటుంది. అలానే ఇంకా థిక్నెస్ కూడా చూసుకుంటే 7.3 mm థిక్నెస్ ఎంతో చెప్తున్నారు వీళ్ళు. మరీ అంత థిక్నెస్ అయితే కాదు, కానీ అదర్ కాంపిటేటివ్ మొబైల్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం సన్నగా అయితే ఉంటుంది. అలానే నెక్స్ట్ ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. బోత్ డాల్బీ అట్మాస్ అలానే హైరెస్ ఆడియో అయితే కూడా సపోర్ట్ చేస్తుంది ఇందులో. ఇంకా IR బ్లాస్టర్ అయితే ఉంటుంది. దాంతో పాటుగా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే కూడా ఉందన్నమాట ఈ ఫోన్కి. నెక్స్ట్ నాకు ఇంకో పాజిటివ్ వచ్చింది అనిపించేసి డిస్ప్లే అనమాట. ఇందులో మనకి 6.77 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది క్వాడ్ కర్వ్డ్ అయితే కాదు, మీకు సైడ్స్లో మాత్రం కర్వ్డ్ అయితే ఉంటుంది. అలానే ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది, 12-bit ప్యానల్. అలానే ఇంకా పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 3200 nits అయితే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఏ ఫీచర్స్ అన్ని అయితే అవైలబుల్లో ఉంటాయి. మీకు గూగుల్ జెమినీ అయితే సపోర్ట్ చేస్తుంది, సర్కిల్ టు సెర్చ్ అయితే ఉంటుంది. అలానే ఇంకా కెమెరా ఏ ఫీచర్స్ చూసుకుంటే అన్ని అయితే ఉంటాయి ఆల్మోస్ట్. ఏ బ్యూటిఫై, ఏ బొకే, అలానే ఏ ఎరేజ్ అయితే కూడా ఉంటుంది, ఏ రిఫ్లెక్షన్ రిమూవర్, అలానే దాంతోపాటు ఇంకా మిగిలిన అన్ని కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది మెయిన్గా కెమెరా టార్గెట్ చేసి అయితే తీసుకొస్తున్నారు. సో ఇవి కూడా లేకపోతే ఇంకా ప్రైస్ రేంజ్ వర్త్ అయితే ఉండదు. సో ఇవి కొన్ని పాజిటివ్స్ అయితే. ఇప్పుడు మనం మెయిన్గా డౌన్ గ్రేడ్స్ చూసుకుంటే డౌన్ గ్రేడ్ విషయానికి వస్తే చాలా మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే డౌన్ గ్రేడ్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ మెయిన్ థింగ్ వచ్చేసి బ్యాటరీ అనమాట. ఇందులో మనకి 5520 mAh బ్యాటరీ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే రివర్స్ వైర్ ఛార్జింగ్ కూడా 18 watts అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు మెయిన్గా స్లిమ్ ఫోన్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి సో కొంచెం బ్యాటరీ అయితే తక్కువకైతే తీసుకొచ్చారు. ఎవరైతే బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే సూటబుల్ అవ్వదు. అలానే సెకండ్ వన్ చూసుకుంటే వీటి యొక్క IP రేటింగ్ అనమాట. ఇందులో మాక్సిమం మనకి IP66 డెస్టిన్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. అక్కడ వీళ్ళు కొంచెం బెటర్ డెస్టిన్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే యాడ్ చేసి ఉండొచ్చు. ఇంకా థర్డ్ డౌన్ గ్రేడ్ చూసుకుంటే దీని యొక్క ప్రాసెసర్ అనమాట. దాదాపుగా 23,000 అయితే పెట్టారు. 3,000 ఫస్ట్ సేల్ కార్డ్ డిస్కౌంట్ పోయినా 19,999కి వీళ్ళు 6th Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. ఇది మనకి మీడియం గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది, కానీ వాళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్కి వర్త్ అయితే కాదనమాట. ఇది మీకు మీడియాటెక్ ప్రాసెసర్తో చూసుకుంటే ఆల్మోస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇంకా ఫోర్త్ డ్రాబ్యాక్ చూసుకుంటే ఇది పెద్ద డౌన్ గ్రేడ్ అయితే కాదు, కానీ ఎవరైతే ఎక్కువ పేమెంట్స్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇది కొంచెం నెగిటివ్ పాయింట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇందులో మీకు NFC సపోర్ట్ అయితే ఉండదన్నమాట. సో ఇవి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఈ రెడ్మీ నోట్ 15వి. ఇప్పుడు మనం కంక్లూజన్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్కి తీసుకొచ్చా లేదా అంటే, ఎవరైతే మీరు కొంచెం హెవీ వెయిట్ కాకుండా స్లిమ్ డిజైన్ ఫోన్ కావాలనుకుంటారో, దాంతోపాటు మెయిన్గా మీకు కెమెరా ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరైతే బ్యాటరీ కొంచెం ఎక్కువ ఉండాలి, అలానే పర్ఫార్మెన్స్ కొంచెం బాగుండాలి అంటే మీడియం కంటే కొంచెం బెటర్ ఎక్కువ ఆడే వాళ్ళైతే ఈ ఫోన్ అయితే స్కిప్ చేసేయండి. ఈ ఫోన్ అంత వర్త్ అయితే కాదు ఆ ప్రైస్ రేంజ్కి. వీళ్ళు ప్రమోట్ చేస్తుంది కూడా అదే. ఇందులో మెయిన్గా డిస్ప్లే అలానే కెమెరాస్ అయితే బాగుంటాయి, మిగిలినవన్నీ కొంచెం యావరేజ్గా అయితే ఉంటుంది. అదొకటి అబ్జర్వ్ అయితే చేయండి. ఇంకా ప్రెసెంట్ మార్కెట్లో ఈ రెడ్మీ నోట్ 15కి కాంపిటేటివ్ మొబైల్స్ చూసుకుంటే ఇది కొంచెం స్లిమ్ అండ్ స్లిక్ డిజైన్ కాబట్టి దీనికి కాంపిటేటివ్ మొబైల్సే చూద్దాం మనము, వేరే వాటికి పోకుండా. అంటే బ్యాటరీ
పర్ఫార్మెన్స్ దానికి టార్గెట్ చేయకుండా కెమెరా సెంట్రిక్లోనే స్లిమ్ అండ్ స్లిక్ డిజైన్లో చూసుకుంటే వివో T4R అనే ఫోన్ అయితే లాంచ్ అయింది. ఇది మనకి ఆల్మోస్ట్ 6 months అయితే లాంచ్ అయిపోయినట్టుంది ఫోను. అక్కడ అది మన సేల్స్లో అయితే 17,000కి అయితే వచ్చింది. మీకు అక్కడ ఈ రెడ్మీ నోట్ 15తో కంపేర్ చేసుకుంటే దీనికంటే చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. పర్ఫార్మెన్స్ కూడా మీకు అందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6 Gen 3 కంటే బెటర్ ప్రాసెసర్. ఇంకా ఏ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నా దీనికి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. కాకపోతే ఒకే ఒక విషయంలో అప్గ్రేడ్స్ విషయంలో మాత్రం వివో T4R వెనకైతే పడుతుంది అనమాట. అదొకటైతే గమనించండి. ఇంకా ఈ వివో T4R కాకుండా ఇంకేమైనా ఫోన్ ఉందా అంటే ఒక 2 days వెయిట్ చేయండి. ఈ రెడ్మీ వాళ్ళదే సబ్ బ్రాండ్ అయిన పోకోలో పోకో M8 అయితే లాంచ్ అవుతుంది. సేమ్ స్పెసిఫికేషన్స్, కాకపోతే కెమెరా కొంచెం డౌన్ గ్రేడ్ అయితే అవుతుంది. ఏదైతే 108 మెగాపిక్సెల్ ఉందో అది కాస్త 50 మెగాపిక్సెల్ అయితే అవుతుంది. దాంతోపాటు ప్రైస్ కట్ అయితే కూడా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 15 యొక్క నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్ అయితే ఒకసారి తెలియజేయండి. అలానే ఫ్యూచర్లో ఈ ఫోన్స్ అన్ని కొని మన ఛానల్లో రివ్యూ చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అలానే మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.